కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ సమర్పించిన నివేదికకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. విచారణకు సంబంధించిన వివరాల్లో కమిషన్ విశ్లేషణాత్మకంగా నివేదికలో పొందుపరిచిందని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెడతామని ప్రకటించారు. అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్నాక భవిష్యత్ కార్యాచరణతో పాటుగా కమిషన్ సూచనలు అమలు చేసేందుకు ముందుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అన్నారం, సుందిళ్ల ప్రాంతాలలో బ్యారేజీలు నిర్మించి తద్వారా శ్రీపాద ఎల్లంపల్లిలో నీళ్లు ఎత్తిపోసి అక్కడ నుంచి తెలంగాణ ప్రాంతంలో సాగునీటి వసతులు కల్పిస్తా అని చెప్పి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది. 2015-16లో మొదలుపెట్టిన ఈ పనులు 2018-19లో పూర్తి చేసి పిసి ఘోష్ వారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు జడ్జిగా మొదటి లోక్పాల్కి వారే బాధ్యత వహించి నాటి మాజీ ముఖ్యమంత్రిని, సాగునీటి పారుదల శాఖ మంత్రిని, ఆర్థిక మంత్రిని, ఐఏఎస్ అధికారులను, ఇంజనీరింగ్ అధికారులను, నిర్మాణంలో పాల్గొన్న నిర్మాణ సంస్థల్ని, ప్రజా సంఘాలను, పాత్రికేయ మిత్రులను, ప్రజలు ఎవరైనా ఈ ఓపెన్ విచారణకి ఎవరైనా వచ్చి తమ అభిప్రాయాన్ని చెప్పొచ్చని అందరి నుంచి సమాచారాన్ని సేకరించి మేడిగా